వీడియో టైటిల్ ట్రిప్ ప్లాన్డ్ కానీ ఈసారి కూడా ఇంతేనా? కామ్రేడ్ శివ అకౌంట్ అడ్మిన్, ప్రకాష్ రెడ్డి ప్రొడ్యూసర్, సపోర్టర్స్ నరేష్ రెడ్డి, పృథ్వీ, హేమంత్, భానుప్రకాష్. ఏం హేమంత్ ఎప్పుడు వచ్చినారా? నేను మార్నింగ్ వచ్చిన ఎగ్జామ్స్ అయిపోయిందా? నాకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ రా. మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ పోదాము, మనం కూడా పోదామా? ప్రకాష్ మమ్మల్ని అడగదామనరా, కొత్తగా కారు కూడా తీసినాడా? అవునరా, పృథ్వీని అడగదాం రా, వాడు అడిగితే ఒప్పుకుంటాను. ప్రకాష్ బాబయ్య సరే పిలుచుకోండి రాబో. పిలుచుకొస్తా. ప్రకాష్ బాబు ట్రిప్ పోదాం అడిగిరా, అందరికి హాలిడేస్ కదా. వీడు ఎప్పుడు వస్తాడా? హాయ్ రా, ఏం చెప్పండి రా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టూర్కి పోతానన్నట్టు ట్రిప్ కి. మన మామ అదే నరేష్ మామని, ప్రకాష్ మామ తోడుగా కొత్త కార్ తీసినాడు కదా ప్రకాష్ మామ. దానికనే అది గోవాకి, పాండిచ్చేరి దేని కదా. మీరు అడిగినారా ప్రకాష్ అన్ననే? నువ్వు అడిగితే ఒప్పుకుంటాడు, మేము అడిగితే ఒప్పుకోడే. అవునా, సరే ఉండరా, ఫోన్ చేస్తా మా అన్నకే. చెయ్యి కదా. హలో, ప్రకాష్ అన్న, ఒక 2 minutes రానా, వీళ్ళేమో మాట్లాడాలంటారా. అదే మిద్ది పైకినా. సరే సరే ప్రకాష్ అన్న. కాల్ చేస్తావే ప్రకాష్ అన్న, అది మేము ముగ్గురు డిస్కస్ చేసినాం ప్రకాష్ అన్న. ఇప్పుడు వీడికి ఎగ్జామ్స్ అయిపోయింది, వీడికి హాలిడేస్ అంట, నాకు ఎట్టో సెమ్ అయిపోయింది. అందుకనేసి మా సబ్ జూనియర్స్ కూడా ట్రిప్ కి వెళ్తాంటారు ప్రకాష్ అన్న. మనం ఎప్పుడు ప్రకాష్ అన్న పోయేది? అది కొత్త కార్ కొన్నావు నువ్వు, ట్రిప్ పార్టీలే ఏందిలే. అవునా, ఏం బా ఏట పోదాం ట్రిప్? గోవా కన్నా పాండిచ్చేరి కన్నా మామ. పెద్ద ప్లాన్ వేసింటావు అయితే. సరే బా డిస్కస్ చేద్దాం, కూర్చోనే ముందర. ఫస్ట్ మన కారు డ్రైవ్ చేయడానికి శివ కావాలా. శివకు ఫోన్ చేయి. శివ వస్తే శివ ఫోన్ చేస్తా. చేసానా? శివకు ఫోన్ చేసి రమ్మంది పైకి. హలో, శివ అన్న, యాడున్నావునా? అవునా, ఒకసారి పైకి వస్తావునా, నీతో మాట్లాడాలా. అంటే ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తా అన్నాము, అందుకనేసి త్వరగా వస్తావా? బిన్నేరానా. శివ బా పెద్దోళ్ళు పెద్ద ప్లాన్ చేస్తున్నారేమో, బయట పోదామనే. గోవా అంటబా, రారా పైన ఉండాలా, ఒకసారి మాట్లాడదాం రా. పిల్లలంతా ఆశపడుతున్నారు, పోయిద్దాం రండి బా. ఎట్లా కారు కొన్నాం కదా, మనం కూడా పోవాలనుకుంటున్నాం కదా, పోసేద్దాం రా. రారా పైకి రా మాట్లాడదాం. ఓకే ఓకే. ఏం బా, అందరు కూర్చోన్నారు నెమ్మదిగా. ఇదంతా ప్లాన్ ఫిక్స్ చేసినాం మేము ఇవాళ. కూర్చో నా చెప్తామా. చెప్పండి బా. హేమంత్ ఎలా వచ్చినా అయిపోయింది నిన్న. ఎట్లుంది బా మీ గర్ల్ ఫ్రెండ్? బాగానే చెప్పలేదా మీ మామకి? గర్ల్ ఫ్రెండ్ అప్పుడే? మీరు 90 కిడ్స్, మేము 2K కిడ్స్. ఏమన్నా డిఫరెన్స్ 2K కిడ్స్ కి 90? నువ్వు 10 years ముందు ఫోన్ వాడినావు ప్రకాశమ్మ? లేదు బా, మేము వాడినా. నువ్వు అమ్మాయితో మాట్లాడినావు ప్రకాశం, అంటే లవర్ తో 10 years ముందా. నాకు లవర్ లేకుండా పెళ్లి కూడా చేసుకున్నారా? అది 2K కిడ్స్ అంటే 90 కిడ్స్ అంటే. సరే సార్, సరే అదంతా కాదు. ఇప్పుడు మనము ఒక చీటీ లేద్దాము, పాండిచ్చేరి గోవా ఈ రెండిట్లో. గోవా పాండిచ్చేరి? గోవా ఏంది గోవా? నాకు పాండిచ్చేరి చెప్పేది వినండి. గోవానే బాగుంటుంది. పాండిచ్చేరిలో రాక్ బీచ్ లో ఎంజాయ్ చేయకపోతే. ఓకే ఒక పని చేయండి, చీటీలు వేయండి. చీటీలు ఏమొచ్చిందంటే ప్లాన్ ఉందాదంటే పక్క నరేష్ రెడ్డి ఉందా, అది నరేష్ అన్నారు. చీటీలు వేద్దాం. ఏ చీటీ ఏడికి వస్తుంది ఆడిపోదాం. గోవా వస్తే గోవా, పాండిచ్చేరి అంటే పాండిచ్చేరి. మళ్ళీ ఏం కాంప్రమైజ్ అవ్వాలి అందరూ. ఓకే, ఫోన్ చేస్తా ఉంటున్నా. హలో, నరేష్ అన్న, ఎక్కడన్నా? నువ్వు ఇంట్లోనే ఉంటావునా? ఒకసారి పైకి వస్తావునా, అంటే కొంచెం డిస్కస్ చేయాలి. ఇంకా వస్తావా? సరే రానా, కొంచెం అర్జెంట్ నా. ఇది అన్న కొత్త కారు కొన్నాడు, అది అందుకనేసి. సరేనా, ఓకే. వస్తాడు ప్రకాష్ అన్న. పెద్ద మ్యాటర్ డిస్కస్ చేయాలా? వీళ్ళేదో పెద్ద ప్లాన్ వేసారు టూర్ గారికి. లీవ్ అంత బా పెద్ద ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. పోతే పాండిచ్చేరి అంతా, లేకపోతే గోవా అంటున్నాడు. ఏమంటా? పాండిచ్చేరి అంట, గోవా అంట. ఏం ప్లాన్స్ ఏం లేదా? సాయంకాలం
ఈడ మినీ యుద్ధమే జరుగుతుంది నా. ఒక పాండిచ్చేరి గోవాకి ట్రిప్ ప్లాన్ చేయలేకపోతాండారు మన అన్నోళ్ళు. దేనికి ఒకడు గోవా అంటాడు, ఒకడు పాండిచ్చేరి అంటాడు, ఏం బా? ఇంకోడు థాయిలాండ్ అంటాడు ఏకంగా. ఏడపోదాం గోవానే. గోవా అదంతా వద్దు బుద్ధు బుడా లేచిపోయి పేపర్ పెన్ తీసుకోరా 4 చీటీలు రాయి 4 పేర్లు రాయి ఏమే అడేయండి కళ్ళు మూసుకొని ఒకటి తీయండి అడిగి పోదాం వాడు శివగాడు ఎట్లా కారు కళ్ళు మూసుకొని 100 కొడతాడు జంప్ జుయ్యి అని వెళ్ళిపోదాం జుయ్యని పోయి జుయ్యని తెలాలంటే రాక్ బీచా బాగా బీచా అది ఏమేమా బాగా బీచ్ అది. బుడ్డా వాళ్ళు చెప్పి విన్నావు కదా నువ్వు పోయి పేపరు పెన్ తీసుకోరా చీటీ రాసేద్దాము ఏదొస్తే ఆడికి అందరూ పోదాం ఏం శివ అంతే. పోరా ఇలా పేపర్ పెన్నా పేపర్ ఏమన్నా రాత చేస్తావు కదా బాబా? ఏం చేసేది పేపర్ ఒకటి బెట్టితే దొరికింది ఉంది. ఏదో ఒకటి అందుకే చెప్పేది ఒక ప్లాన్ వేసేప్పుడు ప్రీ ప్లాన్ గా ఉండాలి ప్రీ ప్లాన్ అంటారు ఏం చేస్తారు కార్ని భయంగా ఉండాలి నీ కార్కి ఏం కాదులేమో. దిష్టి బొమ్మ నువ్వు కూర్చుంటావు ముందరా? దిష్టి బొమ్మ నువ్వా లేదు లేదు పోనీ డ్రైవింగ్ చేయరా నాకు వచ్చింటే నేనే తోలుకోపోయింది. బీచ్ నువ్వు కదా ఇప్పుడే? తెప్పించుకుంటాం. డ్రైవింగ్ ఒకవేళ ఏ ట్రిప్ అయినా ఫిక్స్ అయితే నన్ను హేమంత్ ఒక 1 అవర్ సపరేట్ వదిలేయాలి మీరు దేనికి బా? వి హ్యావ్ సపరేట్ ప్లాన్స్ మా గోవా పాండిచ్చేరి మదనపల్లి బెంగళూరు మదనపల్లి ఏముంది హేమంత్ ఆడ 1 డే ట్రిప్ ఉంది మామ. ఓకే బా సో నేను సూపర్ బా. ఎవరికి ఏమేమి కావాలి ముక్కొని బా దేవుని బాగా గట్టిగా మర్చండి అడుగు. నీకు నాకు పాండిచ్చేరి రావాలేమో. గోవా వస్తుందని నా ఫీలింగ్. ఓకే బా బా. ఏంది బా ఎవరు బయట ఏయ్ మామ. అయిపోయింది తీయండి ఒకటే పాండిచ్చేరి పాండిచ్చేరి ఏం బా పాండిచ్చేరి వచ్చాయింది ఇంకా సన్న ఎంజాయ్ కాదు. ఒకటి ఫ్రెంచ్ కాలనీ లేదా వైట్ టౌన్ లేదా రాక్ బీచ్. చిన్న కథ కాదే ఇదే. ప్రకాష్ మామ చూపేమంత్ నేను గోవా అన్నా మీరు నన్ను కన్విన్స్ చేసి పాండిచ్చేరి తడుకుపోతాను. ఓకే నేను వన్స్ ఆడ అడుగు పెడితే నాకు 3 పూట్ల తొక్కు బిర్యానీనే కావాలా. ఓకే సండే మార్కెట్ తొడుకొని పోవాలా. దేనికి హేమంత్ అండర్ కొనుక్కుంటావా నిజాలు మాట్లాడుకుంటున్నాను. స్టార్ట్ రా. బుడ్డా నాకు కావాల్సింది నేను మామకి చెప్పిన నీకేం కావాలి నువ్వు మామని అడుగురా. బాబాయ్ ఇన్స్టాగ్రామ్ లో ఆరావళి బీచ్ అంట Okay. చాలా ఫేమస్ అవుతా ఉంది. నన్ను వన్స్ అక్కడ తీసుకువెళ్ళి బాబాయ్. తప్పకుండా తీసుకోబోతా బిడ్డ నిన్నే బుడ్డా ఆడ చేపలు ఉంటాయంటే సూపర్ గా ఉంటాయిరా. అవునా అట్టయితే చేపలు తినేసి ఈ చేపలాగా ఈత కొట్టారా? గేట్ పోతుంది బా మీద. ఈతలు కొట్టండి ఫస్ట్ ఈత వచ్చారు మీ ఇద్దరికి నాకు వచ్చు. నాకు వచ్చి మామ. పోవడం కాదు తిరుకొని కూడా రావాలా వస్తాను. ఓకేనా వస్తాం. కానీ నేను హేమంత్ అయితే శ్రీలంక వరకు ఈతకుండా పొడుస్తాం ఇది గుంట పోయేసా వచ్చేటప్పుడు సచ్చిపోయిన చేపలు పట్టుకోరండి ఏయ్ మీరు అన్ని జరుగుతాయివా? దాని ముందు ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేయవా? శివ అన్న నాదైతే 101 రూపాయి. హేమంత్ అండర్లా డబ్బులు ఇచ్చేసి అండర్లా కట్టుకుంటున్నారా గుమ్మునుండు నరేష్ మామ. యో ఇవంతా కాదియా, నువ్వు ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చెయ్యా. శివ చూడు పిల్లలు మనతో 3 వస్తున్నారు వాళ్ళు ఏం ఎవరి దగ్గర ఏం కలెక్ట్ చేసేదానికి లేదు ఏ ఎంత అమౌంట్ అయినా నువ్వు నేను నరేష్ తీసుకుందాం ఓకే. పెద్ద ప్లానే ఓకే సో బడ్జెట్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రూమ్ రెంట్ సెకండ్ కార్ ఫ్యూయల్ 3 లోకల్లో మనం తిరిగేదానికి ఎక్స్పెన్సెస్ 4th ఫుడ్ సో యూజువల్ మ్యాక్సిమం మనకు కావాల్సిందే ఇప్పుడు మన ఎన్ని రోజులు ప్లాన్? ఇది ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అవుతాం ఓకే. ఫ్రైడే ఈవినింగ్ 9 PM స్టార్ట్ అవుతాం సో సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోతాం అరౌండ్ 5 to 6 బిట్వీన్ వెళ్ళిపోతాం ఓకే. ఓకేనా సో శనివారం స్టార్టింగ్ వెళ్ళగానే కొంచెం
మనం నిద్రపోతుంటాం కాబట్టి కొంచెం టయర్డ్‌గా ఉంటది. అంతే. సో, ఎళ్లి రూమ్‌కెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి సో, ఫస్ట్ మార్నింగ్ 6 కంతా రాక్ బీచ్‌కెళ్ళిపోవాలి. ఓకే. రాక్ బీచ్‌కెళ్ళిపోయినామంటే మనం సన్‌రైజ్ చూడొచ్చు. సో, సన్‌రైజ్ చూసి రిటర్నొచ్చేటప్పుడు మంచి హోటల్‌కెళ్ళి మంచిగా టిఫిన్ చేసి, తినేసి వాడు 3 పూట్ల బిర్యానీ కావాలంటున్నాడు కదా! వాడి బిర్యానీ పక్కా తీసిస్తాం వాడికి. ఓకే. సరేనా? మళ్ళీ హోటల్‌కెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రూమ్‌కొచ్చి కొంచెం చిల్ అవుదాం. చిల్ అవుదాం. చిల్ అయిన తర్వాత నెక్స్ట్ మన బుడాగోడి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. నెక్స్ట్ కార్ తీసుకొని డైరెక్ట్‌గా ఆరావల్లి బీచ్. ఆరావల్లి బీచ్‌కెళ్ళగానే వెళ్ళే ముందు మనకేమన్నా ఏం ఐటెమ్స్ కావాలో ఆడ ఏ ఐటెమ్స్ దొరకవు తినడానికి. సో, మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఏ ఐటెమ్స్ కావాలో కూల్ డ్రింక్స్ గానీ, స్నాక్స్ గానీ ఏం కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అక్కడికి. ఓకే. తీసుకెళ్ళి కార్ పార్కింగ్ ఉంటది. కార్ పార్కింగ్‌లో కార్ పెట్టేసి లోపలికెళ్ళినామంటే పీస్‌ఫుల్‌గా ఉంటది. 9కి 9:30కి రీచ్ అయిపోవాలి ఆరావల్లి బీచ్‌కి. సో, ఆడికెళ్ళిపోయిన తర్వాత స్నాక్స్ ఏం గావాలో, కూల్ డ్రింక్స్ ఏం గావాలో తీసుకెళ్ళి ప్రశాంతంగా సముద్రంలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తినొచ్చు, కూల్ డ్రింక్స్ తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఓకేనా? చూస్తా ఉంటే ఇది సక్సెస్ అయ్యేట్టుగా కనిపించట్లేదే. ఏంటియా నువ్వు పాజిటివ్‌గా మాట్లాడు చెప్పు. హ్మ్. చెప్పా. సో, ఓకే. ఓకే ఇవన్నీ కావాలంటే మనకు బడ్జెట్ కావాలా. ఓకే. సో, ఎంత బడ్జెట్ అవుతుందో రూమ్‌కి కౌంట్ ఎంత చేద్దాం. ఉండొచ్చు? రూమ్‌కి ₹6,000 పర్ డే. టూ ఎక్స్‌పెన్సెస్. ఓకే. ఏసీ రూము 6 మెంబర్స్ ఉన్నాం. సో, 2, 3 మెంబర్స్ ఉంటే 3,000 వస్తది. సో, 6 మెంబర్స్ ఉన్నాం విత్ ఏసీ కావాలంటే ఆడ ఎండలు ఎక్కువుంటాయి. సో, మనం ₹6,000 ఖచ్చితంగా స్పెండ్ చేయాల. ఓకే. సో, మనం సాటర్‌డే అండ్ సండే 2 డేస్ చేస్తాం కాబట్టి ₹12,000 రూమ్ రెంట్. ఓకేనా? కార్ ఫ్యూయల్ ఓ ₹3,000 ఏస్తే సరిపోతది. అప్ అండ్ డౌన్‌కి. ఓకే. 3,000 ఫ్యూయల్. లోకల్ ఎక్స్‌పెన్సెస్ మీ ఖర్చులు మీరు పెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఫుడ్‌కైతే మనం పెట్టేద్దాం శివ. నువ్వు నేను నరేష్ కలిపి అంతేనా? ఒక 3,000 ఏసుకుందాం. ఓకేనా? 3,000 సరిపోతదా? 3,000 కొత్త బిర్యానీకి ఈడికే సరిపోదా? అది కూడా కరెక్టేగా. సో, ఒక 6,000 ఏద్దాం. కదా! అంతే. సో, పర్ హెడ్ 2,000 ఏసుకుందాం మనము. 6,000 చేస్తాం. సో, మొత్తము 21,000 అయింది. సో, 21,000 నాకు దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది. నా క్రెడిట్ కార్డ్‌లో యూజ్ చేద్దాం. తర్వాత రిటర్న్ వచ్చేసిన తర్వాత బిల్ టైమ్‌కి తలా కొంచెం ఏసుకొని కట్టేద్దాం. అంతే. ఓకేనా? ఓకే డన్. ఓకే. ఏమైంది హ్యాపీనా? గుడ్డా కొత్త బిర్యానీ తిను. చేపలా ఈతకుండా లేకుండా. రేయ్ ఇప్పుడు మీరంతా మీ మమ్మీ వాళ్ళందరికి ఫోన్ చేసి కనుక్కోండి. ఫ్రైడే అందరికి ఈవినింగ్ మీ బయట పర్మిషన్ తీసుకొనేసి ఫ్రైడే ఈవినింగ్ 7:00 అంతా మీరు రెడీగా ఉండాలి. విత్ బ్యాగ్, విత్ యువర్ లగేజ్. ఓకే. స్టార్ట్ అయ్యే ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకసారి మా మమ్మీకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎట్టో వీకెండ్ కదా! రష్ ఎక్కువ ఉంటారు. సరే ఉన్నా నేను మమ్మీకి ఒకసారి ఫోన్ చేస్తా. హలో! హలో మా! మా నేను అన్నోళ్ళతో ఇలాగా ట్రిప్‌కెళ్తాన్నాం అనుకుంటానమ్మా. పాండిచ్చేరి మా. ఏం వద్దా? అమ్మో! ఏంది మా నువ్వు వయసయిపోతాంది మా ముసలోళ్ళయిపోతారు మా మళ్ళా. ఇప్పుడు గూడా పోకపోతే. ప్లీజ్ మా ఇదొక్కసారి పంపియమా. అన్నోళ్ళతోనే గదమ్మా నేను ఇంకెవరితోనైనా పోతాన్నానమ్మా. సరే చెప్తావా? నాకు నేను ఖచ్చితంగా పోయే తీరుతా. సరే 50, 50 ఛాన్స్ అంటాంద్యా. తెలీదా? నేను 100% వస్తానున్నా. ఏ హేమంత్ పొద్దునేటి వాళ్ళ మమ్మీని అడిగినాడు. నువ్వేనా ఎవరినైనా అడగాలనా? నేను ఒకసారి ఈడికొచ్చినాక మా ఇంట్లో కొంచెం రిలాక్స్‌గా ఉంటారు. ఏం ఏం గాదు. ఓకే. అయితే ఓకే కదా! కానీ కానీ మా లవర్‌ని అడగాలి ఒక మాట. వీకెండ్ గదా! లవర్‌ని అడిగేసిరా పాపా. హ్మ్. సరే సరే బా. 2 నిమిషాలు ఉండు ప్రకాశం వస్తాను. ఓకే. హలో బేబీ తిన్నావా? ఏం చేస్తన్నావు? ఏం మెసేజ్ చేసేదిలే, కాల్ చేసేది లేదు. అవును. సాటర్‌డేనా? లేదు మేము మా మామోళ్ళతో పాండిచ్చేరికి పోదామని ఉన్నాము. లేదు బేబీ మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే సినిమాకి. లేదు నాకు నువ్వే ఎక్కువలే. అవునా? సరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాను. ఓకే. బాయ్. సినిమాకి పోదాం మనం పక్కా.
ఓకే బాయ్. ఏమైంది హేమంత్? ఏం లే ప్రకాశ్ మామ. వెళ్ళేటప్పుడు భలే ఉత్సాహంగా పోయినావు, ఇప్పుడు డల్గా వస్తున్నావు, ఏమైంది? నాదేం రా బుట్ట అన్నాడు అంతే. నీది ఓకేనా? బుట్ట అన్నాడు. ఓకే బుడా రారా. ఇదో చెప్పు. హేమంత్ది మన హేమంత్ది పుద్దురెడ్డిది ఆల్రెడీ పర్మిషన్ అడిగేసినారు, క్లారిటీ అయిపోయింది, ఇద్దరు వస్తున్నారు. నువ్వు ఎవరైనా అడగాలనా? అడిగేటట్టుంటే ఒకసారి ఫోన్ చేసి కాల్ చేసి అడిగి ఒకసారి కాల్ చేసి అడుగు. హలో హలో డాడీ, సాటర్డే బాబు వాళ్ళందరూ ట్రిప్కి పోతా, నేను కూడా వెళ్తాను బాబా డాడీ. అవునా? అవ్వకు బేదులా? అయితే నేనేం చేసేది డాడీ? అవునా సరే, సాటర్డే కదా అప్పుడు చూద్దాం, నేను తగ్గిపోతే వెళ్తాను. ఏమైంది కూడా డల్గా ఉన్నావా? ఫోన్ చేసిన ఆ, అవ్వకు బేదులంట. బేదులా? ఏమైందిరా సడన్ గా? ఏమో తెలియదు, బేదులు అయితే దానికి ఏం చేసేదిరా నువ్వు పోయా? ఏమో తెలియదురా, మధ్యాహ్నం నా పక్కన కూర్చొని ఎంత తినింది కదరా. ఏమో తెలియదురా. సరే ఇప్పుడు ఎట్లా 50-50 చేస్తా, బాగా అయితే వస్తావు, లేకపోతే ఫ్రూడ్ ఉండాలా? అంతే. సరేరా. అందుకే శివ చెప్పేది, పిల్లల్ని నమ్మి ఏది ప్లాన్ చేద్దామంటే మీరు వినరు. వాడేమో పేపర్ వేసి చీట్లు వేసి కారు పెట్రోలు, అలోవెన్సెస్, రూమ్ రెంటు, వాడేమో అరావల్లి బీచ్ లో చేపలు తినేసి చేపలకు కొట్టాలి, ఇక్కడ ఇంత తొక్కు బిర్యానీ అంటాడు. ఏందయ్యా ఇదే? అవునయ్యా, మనం ఏమో అనుకుంటే ఏదేదో జరిగిపోతుంది, వీళ్ళేదో చెప్తాను. ఏంది ప్రాబ్లం అంట? ఏం రా? ఏం చెప్పంటావు శివ? వాడేమో వాళ్ళ మమ్మీ అంటాడు, వీడేమో వీళ్ళెవరు పంపించలేదు అంటాడు, వీడేమో బేదులో అంటాడు. ఎవరు బ్రా? ఎవరు చెప్పావు? మనకి అవ్వకి మీ ఏమో బేదులు అవుతాయి, నువ్వే వెళ్ళి ఏం చేస్తావురా? ఎందుకు అదే తెలియదు. ఏమో రారే. ఒరే పాండిచ్చేరికి దాంతో ప్లాన్, మళ్ళా దాంతో ట్రావెల్, ఫుడ్ అన్ని వేసి వాడేదో ఆరవల్లి బీచ్ లో వెళ్తాడంట ఇట్ట. నువ్వేంద్రా అంటే లవర్తో ఫోన్ మాట్లాడతాను పోయేసి ట్రిప్ క్యాన్సిల్ అంట నా కొడక. అది వీడేంద్రా అంటే వాళ్ళ మోషన్స్ అంట. ఎవడన్నా చెప్తాడ్రా ఈ కారణాలు రే. ఏంద్రా మనకన్నా పిల్లోడు రా, 2వ క్లాస్ పిల్లోడు నిన్న నా దగ్గర వచ్చి, రే అన్నా నేను డాడీ తెలుసా పోతాన్నానన్న. యాడిగా వండర్లా పోతా. వాడు వండర్లాగా ఆ వయసులో కూర్చున్నాడు, మనం ఎప్పుడు పోయినాం రా. ఏంద్రా మీద శివ ఏముందిరే ఇంకా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? వీళ్ళిద్దరు వల్ల అన్ని క్యాన్సిల్ అయిపోతారా. తూ వీడు లవర్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.